బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు సమీపంలోని పాసమైలారం ఇండస్ట్రియల్ ఏరియాలో సిగాచి కెమికల్ ఫ్యాక్టరీ నుంచి ఒక్కసారిగా రియాక్టర్ పేలింది. ఇప్పటికే 24 గంటలు పూర్తయింది. ఆ శిథిలాల కింద ఇంకా మృతదేహాలు బయటపడుతూనే ఉన్నాయి. అయితే తాజాగా ఇప్పుడే ఒక 2 మృతదేహాలు బయటపడ్డాయి. దాంట్లో ఆ మృతదేహాలను పరిశీలిస్తే ఒక హృదయ విదారకమైనటువంటి సంఘటన బయటపడింది. ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ కొత్త జంట కాళ్ళ పారాని ఆరక మునిపే, ఆ పచ్చని తోరణాలు ఇంకా ఎండిపోక మునిపే, పూర్తిగా ఇంకా అసలు వారు ఒకరినొకరు అర్థం చేసుకోక మునిపే ఈ నవ జంట ఈ సిగాచి ఫ్యాక్టరీలో పనిచేస్తున్నటువంటి ఈ ఇద్దరు భార్యాభర్తలు కూడా ఈ ఘటనలో దుర్మరణం పాలయ్యారు. ఇప్పటివరకు ఈ మృతుల సంఖ్య 50కి చేరింది. ఆ 50లో ఈ ఇద్దరు కూడా ఉన్నారు. నిఖిల్ రెడ్డి, సౌమ్య. నెల రోజుల క్రితమే కడప జిల్లా జమ్మలమడుకు చెందినటువంటి ఈ ఇద్దరికి పెళ్ళయింది. అయితే ఆ నెల రోజులు పూర్తవక మునిపే ఇక్కడికి వచ్చారు, మళ్ళీ విధుల్లో చేరారు. ఇద్దరు కూడా ఆ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నారు. అయితే నిన్న జరిగినటువంటి ఆ దుర్ఘటనలో ఇద్దరు కూడా ఒక్కసారిగా అగ్నికి ఆహుతి అయిపోయి ఆ శిథిలాల కింద ఈ మృతదేహాలు ఇప్పుడు బయటపడ్డాయి. చూడండి, ఆ విజువల్స్ మీరు గమనిస్తున్నారు కదా. అక్కడ నిఖిల్ రెడ్డి, సౌమ్యాలకు సంబంధించినటువంటి కుటుంబీకులు. ఇక్కడ చూడండి ఎంతలా రోధిస్తున్నారో, ఆ తల్లి ఎంత గుండె పగిలేలా ఏడుస్తుందో ఒక్కసారి గమనించండి. కాళ్ళ పారాని ఆరక మునిపే, పచ్చని తోరణాలు ఎండిపోక మునిపే వాళ్ళంతా కూడా ఇంకా పెళ్లి వేడుకలన్నీ కూడా పూర్తిగా ఇంకా ముగియలేదు. ఒకరినొకరు అర్థం చేసుకునే దశలోనే ఉన్నారు. అంతలోనే ఈ దుర్ఘటనలో ఇద్దరు, నిఖిల్ రెడ్డి, సౌమ్య ఇద్దరు కూడా అదే కంపెనీలో పనిచేస్తున్నారు. ఇద్దరు కూడా చనిపోవడం అంటే ఇది చాలా దుర్మార్గమైన సంఘటన. నిజంగా హృదయ విదారకమైనటువంటి సంఘటనగా మనం పరిగణించాలి. నిజంగా ఆ నవజంట ఎన్ని ఆశలు పెట్టుకుంటుంది గమనించండి. ఇద్దరం ఒకే దగ్గర పనిచేస్తున్నాం, ఇద్దరికి చక్కగా ఎంతో కొంత జీతం వస్తుంది. ఆ జీతంతో కుటుంబాన్ని మంచిగా మనం ముందుకు తీసుకెళ్ళాలి. రేపటి రోజున ఆ పిల్లల్ని ఊహించుకుని ఉంటారు. సో భార్య పిల్లలతో ఆ నిఖిల్ రెడ్డి ఎంత మంచి జీవితాన్ని ఊహించుకొని ఉంటాడు. ఇద్దరం ఒకే దగ్గర పనిచేస్తున్నాం కాబట్టి రోజు ఇద్దరం కలిసి వెళ్దాం, ఇలా వెళ్ళిపోదాం. ఈ తర్వాత ఈ సమయానికి ఇద్దరం ఇంటికి కలిసి రావచ్చు. ఆ తర్వాత రేపటి రోజున భవిష్యత్తు ఇలా ఉంటుంది. పిల్లల్ని చక్కని స్కూల్లో జాయిన్ చేద్దాం. ఆ తర్వాత తల్లిదండ్రులు బాగా చూసుకుందాం, మా తల్లిదండ్రులు ఇక్కడ తీసుకొచ్చుకుంటానని ఒక మంచి జీవితాన్ని, ఒక ఉజ్వలమైనటువంటి భవిష్యత్తును ఊహించుకున్నటువంటి ఆ నవ జంటకి అనుకోని ఒక సంఘటన బహుశా వాళ్ళు కళ్ళలో కూడా ఊహించి ఉండరు. కళ్ళలో కూడా ఈ రకంగా ఒక ఘటన ఎదురవుతుంది. ఈ దుర్ఘటనలో ఇద్దరం కూడా సజీవంగా దహనమైపోతాం, ఇద్దరం కూడా ఆ శిథిలాల కింద పడిపోయి మా శరీర భాగాలు ఛిద్రమైపోతాయనేటువంటి ఒక భావనలో కళ్ళలో కూడా ఎవరికి రాని ఘటన. నేను ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే ఒకసారి గమనించండి. కొత్తగా పెళ్ళిన జంట ఈరోజు ఆ తల్లిదండ్రులకి ఎంతటి శోకం మిగిలి ఉంటుందో అర్థం చేసుకోండి. కొత్తగా పెళ్ళినటువంటి ఆ జంట ఒకే దగ్గర ఉద్యోగం చేస్తున్నారు, ఉపాధి పొందుతున్నారంటే ఎంత మంచి భవిష్యత్తుని వాళ్ళు ఊహించుకొని ఉంటారు. అవన్నీ కూడా ఒక్కసారిగా ఈ సంఘటనతో పూర్తిగా చెల్లాచెదురైపోయాయి, పూర్తిగా ఆవిరైపోయాయి, ఏకంగా వారి ప్రాణాలే పోయాయి. నిజానికి ఈ ఇద్దరి మృతదేహాలని గమనించడం సాధ్యపడలేదు. శిథిలాల కింద ఇప్పుడు లేటెస్ట్గా కొన్ని క్షణాల క్రితమే, నేను ఈ వార్త చెప్పిన కొన్ని క్షణాల క్రితమే ఈ మృతదేహాలు బయటపడ్డాయి. ఏంటి, ఎలా జరిగిందని చెప్పి ఆ కుటుంబీకులు పిలిచి ఈ మృతదేహాలను గమనించమని అడిగినప్పుడు అక్కడ కొన్ని ఆనవాళ్ళను గుర్తుపట్టి ఆ కుటుంబీకులు చెప్పుకొచ్చారట. ఎస్, ఇక్కడ ఉంది మా నిఖిల్ రెడ్డి, సౌమ్యాలే అని చెప్పి ఆ కుటుంబం గుర్తుపట్టిందట. ఆ రైట్ సైడ్ బాక్స్ మీరు గమనించండి, ఎంతలా కన్నీరు ముందుగా విలపిస్తున్నారు ఆ కుటుంబాలు, కార్మికుల కుటుంబాలు అనేది. వాళ్ళకి కన్నీటి పర్యంతం అవుతున్నారు. ఏకంగా వాళ్ళ కన్నీరు మొత్తం కూడా ఇంకిపోతోంది. అంతటి ఒక దుర్లభమైన, ఒక దుర్మార్గమైనటువంటి సంఘటన అక్కడ చోటు చేసుకుంది. వీటన్నిటికీ చాలా క్లియర్గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తున్న ప్రకారంగా ఆ కంపెనీ యాజమాన్యమే కారణం. ఎప్పటికప్పుడు ఇన్స్పెక్షన్ జరిగినా, ఎప్పటికప్పుడు సేఫ్టీ చెకప్ జరిగినా ఈ ప్రమాదం జరిగి ఉండేదే కాదు. ఇప్పటికైనా ఇండస్ట్రీ యాజమాన్యాలు ఒక్కసారి ఆలోచించండి. ఈ ఘటనలో మీ కుటుంబాలే ఉంటే, మీ పిల్లలే ఉంటే, మీకు సంబంధించిన బంధువులే ఉంటే ఇలా జరిగి ఉండేదా? మీకు ఒక రకంగా యాజమాన్యులం కదా, మేమంతా యజమానులం కదా, మా పైన ఎటువంటి మేమంతా లగ్జీరియస్గా ఉంటాం, కార్మికులంటే అందులో మగ్గిపోవాలి, మాకు కాయా కష్టం చేసి ఎలాగైనా డబ్బులు సంపాదించి పెట్టాలని చెప్పి ఆ కార్మికులపై నిర్లక్ష్యం చూసారా? మీ నిర్లక్ష్యమే ఇంతటి ఒక దుర్మార్గమైన పరిస్థితి దారితీసింది. అక్కడ నిఖిల్ రెడ్డి, సౌమ్యలే కాదు ఇంకా చాలా మంది ఉన్నారు. కానీ ఈ నవజంట కోసం ఎందుకు ప్రత్యేకంగా చెప్పాల్సి వస్తుందనంటే మీరు గమనించండి ఎంత చూడముచ్చటగా ఉన్నారో ఆ భార్యాభర్తలు, ఎంత చూడముచ్చటగా ఉన్నారో. ఒక నెల రోజులైనా కాలేదు, ఇంకా నెల రోజులు పూర్తవక మునిపే ఈ దుర్ఘటనలో ఇద్దరు కూడా మరణించారంటే ఇది నిజంగా ప్రతి ఒక్కరు కూడా కన్నీళ్లు తెప్పించే అంశమే. ఇద్దరిది కూడా తెలుగు రాష్ట్రాల వాళ్ళు, మన తెలుగు వాళ్ళు, కడప జిల్లా జమ్మలమడుగు చెందినటువంటి ఈ ఇద్దరు కూడా సో నెల రోజులకి మృత్యువాత పడిపోయి అందరానంత దూరాల్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ కుటుంబం యొక్క ఒక బాధ నిజంగా
అది మనం వర్ణించలేం కూడా. సో ఒకే కంపెనీలో పనిచేస్తున్నారు, రేపటి రోజున మంచి భవిష్యత్తు ఊహించుకున్నారు, చాలా ఉజ్వలమైన భవిష్యత్తు ఉంటుందనుకున్నారు, భవిష్యత్తులో మనకు పిల్లా పాపలు చక్కగా ఉండాలి, భవిష్యత్తులో ఈ రకంగా స్కూల్లో జాయిన్ చేయాలి, ఇద్దరు ఒకే దగ్గర ఉన్నాం, ఆ తర్వాత ఇలా లైఫ్ లీడ్ చేద్దాం, ఇలా చాలా ఊహించుకుంటుంటారు. బహుశా వాళ్ళు ఇక్కడ ఈ ఘటన తర్వాత ఆ కుటుంబం ఎంతలా బిగ్గెస్ట్ లాస్ అంటే 2 కుటుంబాలు బాధపడుతున్నాయి. ఇక్కడ మంచి భవిష్యత్తును ఊహించుకొని ఇద్దరికి చక్కగా పెళ్లి చేశారు. బహుశా ఇది నేను ఇంకా డీటెయిల్లోకి వెళ్ళదలుచుకోలేదు, బట్ ఇద్దరు ఒకే కంపెనీలో చేస్తున్నారు కాబట్టి వాళ్ళిద్దరిది ప్రేమ వివాహం కూడా అయి ఉంటుంది. సో ఇద్దరు ఒకే కంపెనీలో పనిచేస్తున్నారంటే వారిద్దరి బహుశా ప్రేమ వివాహం కూడా అయి ఉంటుంది. సో ప్రజెంట్ ఈ ఘటన పైన మరిన్ని అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మహేష్ అందుబాటులో ఉన్నారు. ఎస్ మహేష్, సో ఏంటి ఒకే ఘటనలో కాళ్ళపారాని ఆరక మునిపే, పచ్చని తోరణాలు ఎండిపోక మునిపే ఈ ఘటనలో నవజంట కడప జిల్లా జమ్మలమడుకు సంబంధించిన నిఖిల్ రెడ్డి సౌమ్యాలు దుర్మరణం పాలయ్యారు. ఏంటి అసలు వీళ్ళిద్దరి విషయం పైన నిజంగా ఇది తలుచుకుంటేనే హృదయ విదారకంగా ఉంది, కన్నీళ్లు తెప్పిస్తోంది అంశం. బికాస్ వాళ్ళిద్దరూ ఎంత ఉజ్వలమైన భవిష్యత్తును ఊహించుకుని ఉంటారు, ఇద్దరు భార్యాభర్తలు ఒకే కంపెనీలో పనిచేస్తున్నప్పుడు. సో వాళ్ళ ఆశలు మొత్తం ఆవిరైపోయాయి. ఈ ఘటన పైన అక్కడ ఉన్నటువంటి కుటుంబీకులు ఏం చెప్తున్నారు, నిఖిల్ రెడ్డి సౌమ్యాల కుటుంబం ఏం మాట్లాడుతోంది, నిజంగా డెఫినెట్గా ఇప్పుడు మాట్లాడే పరిస్థితిలో ఉండకపోవచ్చు, బట్ ఈ వార్త తెలిసిన తర్వాత అక్కడ ఎటువంటి విషాదాచారాలు అలుముకున్నాయి? ఖచ్చితంగా దేశం చలించే విధంగా వివిధ రాష్ట్రాల నుంచి కూడా ఈ యొక్క చిగాజీకి సంబంధించిన కంపెనీలో ఉద్యోగం చేసుకుంటున్నారు. ఈ నవదంపతులు కూడా నిఖిల్ రెడ్డి సౌమ్య ఇద్దరు కూడా నెల రోజుల క్రితం కూడా ఉద్యోగం పెళ్ళయింది వీళ్ళకు, అదే కంపెనీలో ఇద్దరు కూడా ఉద్యోగం చేస్తున్నారు. కానీ ఇటువంటి సంఘటన జరుగుతారని కూడా వారు కళ్ళలో కూడా అనుకోలేదు. ఎందుకంటే వారికి సంబంధించి నెల రోజుల పెళ్ళయింది, వారు కలిసిమెలిసి ఉండాలి అని సదుద్దేశంతో ఇప్పటికే వాళ్ళు కన్న కళలు కూడా ఆవిరైపోయినాయి చెప్పుకోవచ్చు. అటువంటి సంఘటన చూసుకున్నట్టయితే ఇద్దరు ఒకటే కంపెనీలో చేయడము, అదే రియాక్టర్ పేలడము, అందులో 143 మంది ఉండడము, దీనికి సంబంధించి ఇప్పటికీ 50 మంది చనిపోయినట్టు తెలిసింది. వారి యొక్క రియాక్టర్ పేలిన విధానం చూస్తుంటే భారీ శబ్దంతో పేలిన పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి ఈ యొక్క సంబంధించిన శవాలను కూడా గుర్తుపట్టలేని పరిస్థితి ఉంది. DNA పరీక్షల ద్వారా కూడా శవాలను గుర్తుపట్టే పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికీ ఒక శవాల కోసము ఎదురు చూస్తున్న బంధువులు